సో ఈ వీడియోలో రీసెంట్గా నేను చూసిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో కొన్ని లాస్ట్ 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ చూసిన సిరీస్ అండ్ మూవీస్ కూడా ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. లిస్ట్లో నెంబర్ 1 లక్కీ భాస్కర్. ఈ సినిమా నేను థియేటర్లో మిస్ అయ్యాను అండ్ ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. సినిమా చూసిన తర్వాత నాకైతే ఈ మంత్లో నేను చూసిన బెస్ట్ తెలుగు మూవీ అంటే ఇదే. అంటే ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ 2 గంటల 27 నిమిషాలు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేసిక్గా తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇది ఎలా ఉందంటే బాలీవుడ్లో ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ మూవీ. వెంకీ అట్లూరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఇందులో భాస్కర్ బ్యాంక్లో పనిచేసే క్యాషియర్ అండ్ తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ముంబైలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ గడవడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పుల్లో ఉంటాడు భాస్కర్ అండ్ తన ఫ్యామిలీ కొన్ని అవమానాలు పడాల్సి వస్తుంది. సో ఒకరోజు పీక్ స్టేజ్లో తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోద్ది. సో ఆ రోజు భాస్కర్ ఏం చేశాడు, తన ప్రాబ్లమ్స్ని, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడు అనేది మీ సినిమాలో చూస్తారు. సో ఇది చాలా మంది చెప్పేసి ఉంటారు, బట్ అయినా కూడా ట్రస్ట్ మీ, వర్త్ వాచ్డ్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సో మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అన్ని లాంగ్వేజ్లో ఉంది. అండ్ ఇక సెకండ్ వన్ కా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. సో కా కూడా నేను థియేటర్లో మిస్ అయ్యాను, ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశాను. హీరో ఒక అనాథ, వేరే వాళ్ళకు వచ్చిన ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. సో అలా తను పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. సో దానికోసం ఒక విలేజ్కి వెళ్తాడు. ఆ విలేజ్లో ఏంటంటే చుట్టూ కొండల మధ్యలో ఉండడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. సో చాలా మందికి క్రైమ్స్ చేయడానికి అదొక అడ్వాంటేజ్. సో హీరో ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ. డెఫినెట్లీ ఇది కూడా ఒక వర్త్ వాచ్ మూవీయే. ఎందుకంటే మన తెలుగులో ఇంత టైట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అప్పట్లో హిట్ 1, హిట్ 2 అండ్ ఆ తర్వాత ఈ కానే. సినిమాలో లేయర్ బై లేయర్ ట్విస్ట్లు రివీల్ అవుతూ స్టోరీ ముందుకు వెళ్తుంటుంది. అండ్ ఆ ఇంటర్వెల్ ట్విస్టే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ దానికి మించి ఉంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. ఓకే అదంతా ఇదా, ఎందుకు అదంతా జరుగుతుందా అని మనకు అనిపిస్తుంది. సో ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఆ పాయింట్ ఆఫ్ నుంచి ఏ సినిమాలో మనకు చూపించలేదు. సో అది చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాని 2 కొత్త వాళ్ళు డైరెక్ట్ చేశారు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో ఉంది. అండ్ నెంబర్ 3 కిష్కింద కాండం. హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. సో బేసిక్గా ఇది ఒక మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ది ఒక గన్ మిస్ అవుద్ది. ఎలక్షన్స్ టైంలో లైసెన్స్ గన్ హోల్డర్స్ ఆ టైంలో గన్స్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అయితే హీరో వాళ్ళ ఫాదర్ గన్ ఏమైంది. అండ్ అదే కాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఉంటుంది. ఆ 2 విషయాల గురించి సినిమా అంతా రన్ అవుతుంది. సినిమాలో అన్నెసెసరీ సీన్స్ ఏమీ ఉండవు. స్టార్ట్ టు ఎండ్ ఆన్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపించినా సినిమా వెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళి క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మనం ఒకటి అనుకుంటాం కానీ అక్కడ కంప్లీట్గా ఆపోజిట్ జరుగుద్ది. అంటే ఇందులో మెయిన్గా హీరో ఫాదర్ క్యారెక్టర్, ఆ ఫాదర్కి చాదస్తం చాలా ఎక్కువ. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ బాగా అర్థమవుతుంది మనకు. సో మిస్ అవ్వద్ది ఈ మూవీ. అండ్ ఫోర్త్ వన్ లబ్బర్ పందు. అంటే తెలుగులో లబ్బర్ బాల్ అని అర్థం. మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా అయితే నాకు బీభత్సంగా నచ్చింది. స్పోర్ట్స్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ రియలిస్టిక్ అప్రోచ్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా తోపు అంతే. మెయిన్గా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే డ్రామా. ఎక్సలెంట్ డ్రామా ఉంటుంది ఇందులో అండ్ అది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన అభి అండ్ శేషు వీళ్ళిద్దరికి క్రికెట్ అంటే పిచ్చి. అండ్ వాళ్ళ ఊర్లలో క్రికెట్లో వాళ్ళు తోపు అనమాట. అండ్ వీళ్ళిద్దరికి ఈగో క్లాష్ అవుద్ది. అది ఏ రేంజ్కి వెళ్ళింది అనేది ఎలా ఎండ్ అయింది ఈ సినిమాలో చూస్తారు. సో ఇందులో మెయిన్గా ఆ ఇద్దరి ఈగో క్లాష్ వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యాయి. సో ఈ ఈగో క్లాష్ ఉన్న 2 వ్యక్తులు ఎలా కలుస్తారు, అసలు అది ఇంపాసిబుల్ టాస్క్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ డ్రామా ఎక్సలెంట్గా చూపించారు. చాలా న్యాచురల్గా ఉంటుంది అది. అండ్ ఆల్సో ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళందరి మధ్య జరిగే డ్రామా కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఈ సినిమా ఎండింగ్లో కూడా అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా జరుగుతుంది అనుకుంటాం. బట్ ఆ ఎండింగ్లో హీరో తీసుకున్న డిసిషన్ చాలా కొత్తగా ఉంటుంది. అండ్ నెంబర్ 5 లాంగ్ లెగ్స్. బేసిక్గా ఇది క్రైమ్, మిస్టరీ, హారర్ థ్రిల్లర్. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో మెయిన్గా హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ సినిమా అంతా ఒక కేస్ చుట్టూ
ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. సో లీ హార్క్ అనే ఒక FBI ఏజెంట్ ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అనేది సినిమాలో చూస్తారు. అండ్ ఇక ఈ సినిమా మనకి భయాన్ని క్రియేట్ చేసేది మెయిన్గా సినిమాటోగ్రఫీతో. కొన్ని షార్ట్ మేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. జస్ట్ అవి ఒక నార్మల్ ప్యానింగ్ షాట్సే, బట్ అవి చూస్తున్నప్పుడు మాత్రం లైట్గా భయం క్రియేట్ అవుద్ది. అండ్ అవి మెల్లమెల్లగా స్టోరీలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుద్దనే క్యూరియాసిటీ మనలో బిల్డ్ అవుద్ది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ చాలా సీన్స్ చూస్తున్నప్పుడు నాకు భయం వేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైప్ హారర్ ఫిలిమ్స్ అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ఇది ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. అండ్ నెంబర్ 6 CTRL. ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పటి వరల్డ్, ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఎలా ఉంది, ఏది ప్రైవేట్ కాదు అన్ని పబ్లికే అనే దాన్ని 1.5 అవర్ ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. మూవీ యొక్క నెల అండ్ జాయ్ అనే ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లవ్ స్టోరీ నుంచి మొదలై CTRL వైపు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమాలో చూస్తారు. ప్రెసెంట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ మన మీద ఎలా ఉందనే దాన్ని చాలా క్లియర్ గా చూపించారు. అలాగే AI ఫ్యూచర్ ఏ లెవెల్ కి అప్డేట్ అయిందో అనేది కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇందులో నెల అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది ఈ స్టోరీ. సడన్ గా కొన్ని ఊహించని ట్విస్ట్లు వస్తాయి. దానివల్ల ఆ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఎలా మారిందనేది ఒక లైఫ్ జర్నీ లాగా చాలా డీప్ లెవెల్లో ప్రెజెంట్ చేసిరు. సో చాలా మంది చూడాల్సిన సినిమానే ఇది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది. అండ్ నెంబర్ 7 డోంట్ కమ్ హోమ్. ఈ మంత్లో నేను చూసిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఒక మదర్ తన 5 years పాపని తీసుకొని వాళ్ళమ్మ ఓన్ హౌస్కి వెళ్తుంది తన కూతురుతో పాటు. ఇక అక్కడ జరిగే సిచ్యువేషన్సే ఈ సిరీస్. ట్రస్ట్ మీ, ఈ సిరీస్ ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సిరీస్ తెలుగులో లేనప్పటికీ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూశాను. బేసిక్గా ఇది ఒక థాయ్ లాంగ్వేజ్ సిరీస్ ముందుకెళ్తూ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటే లిటరల్లీ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, తోపంతే అవి. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే ఆ టెన్షన్ని, ఆ సస్పెన్స్ని, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని బిల్డ్ చేసిరు. అండ్ ఇక 4th ఎపిసోడ్ నుంచి మాత్రం సిరీస్ షేపే మారిపోద్ది. అండ్ ఐఎమ్ డామ్ షూర్ డెఫినెట్లీ ఇది ఒక వర్త్ వాచ్డ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో ఉంది, డోంట్ మిస్. అండ్ నెంబర్ 8 క్రాస్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సైకోపాత్ థ్రిల్లర్ మూవీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాడు. సో అతను సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపారా, ఆ తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి ఈ సిరీస్లో చూస్తారు. ఎక్కువగా రివీల్ చేయట్లేదు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ మధ్యలో చిన్న బ్రేక్లు వచ్చినా కానీ స్టార్ట్ టు ఎండ్ మంచి సస్పెన్స్ని, మిస్టరీని మనం థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో మీకు గనుక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, సైకోపాత్ థ్రిల్లర్స్ కావాలనుకుంటే ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది, సో డోంట్ మిస్. అండ్ నెంబర్ 9 సెక్టార్ 36. బేసిక్గా ఇది నోయిడా సీరియల్ కిల్లింగ్స్ని బేస్ చేసుకొని తీసింది. 2 hours రన్ టైం దీంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని చిన్న జంప్ స్కేర్ ఉన్నప్పటికీ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఇంట్రాగేషన్ పోర్షన్ ఉంటుంది, మెంటల్ అది. అంటే మన లైఫ్లో ఏదైనా ఒక దారుణమైన సంఘటన కానీ విషయాన్ని కానీ ఎవరో ఒకరు మనకు చెప్తారు. అది విన్నప్పుడు సెన్సిటివ్ హార్ట్ అయితే మనది, అది వింటూ ఒక ఇమాజినేషన్ చేసుకుంటూ భయపడతాం. ఏదైనా చూసినప్పుడు ఎంత భయపడతామో అలాగే కొన్నిసార్లు వింటున్నప్పుడు కూడా అంతే భయం కలుగుద్ది. సో అలాగే ఇందులో కిల్లర్ ప్రేమ్ పోలీస్ ఆఫీసర్కి అన్నిటినీ పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటాడు. అది విన్నప్పుడు మాత్రం నిజంగానే మెంట్లో వచ్చేసింది నాకు. ఆ రేంజ్లో ఉంటుంది వాడి స్టెప్ స్టోరీ. అండ్ ఇందులో నాకు నచ్చింది కూడా అదే. ప్రతి సినిమాలో జరిగింది, జరగబోయేది, ఫ్లాష్ కట్స్, ఆ కట్స్, ఈ కట్స్ అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు పడుతూనే ఉంటాయి. అలా కాకుండా ఇందులో కిల్లర్ తను చేసింది చెప్తాడంతే, చూపించరు. సో అలా మనకు విన్నదే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే విక్రాంత్ మెస్సీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎందుకో తెలియదు కానీ ఏ సినిమా తీసుకున్నప్పటికీ ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది ఆయనకు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తనలో. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఈజీగా ఒదిగిపోతాడు ఆయన. అండ్ అలాగే ఈ సినిమాలో కిల్లర్ క్యారెక్టర్ని అంతే బాగా రాసుకున్నారు కూడా. కిల్లర్ అలా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, చాలా బాగా అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేశారు. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ సినిమా అయితే ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ అస్సలు చూడలేము. అండ్ నెంబర్ 10 35. చిన్న కథ కాదు, ఫీల్ గుడ్ సినిమా ఇది. పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది సినిమా. సో 6th క్లాస్ చదువుతున్న అరుణ్కి మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి చిరాకు. అందరికీ మ్యాథ్స్ మీద డౌట్స్ ఉంటే తనకి మ్యాథ్స్ అంటేనే డౌట్. సో అరుణ్ స్కూల్లో ఉండాలంటే
మ్యాథ్స్లో 35 మార్క్స్ తెచ్చుకోవాలి. సో దానికోసం అరుణ్ వాళ్ళమ్మ తనకి మ్యాథ్స్ వచ్చేలా ఏం చేసింది, ఎలా తనకి మ్యాథ్స్ నేర్పించింది, తన కోసం ఎక్కడి దాకా వెళ్ళింది, ఏం చేసింది అనేది ఈ సినిమాలో చూస్తారు. 1 పక్కన 0 9 కన్నా పెద్దది ఎలా అయింది. సో దీనికి ఆన్సర్ వాళ్ళమ్మ ఎగ్జాంపుల్తో చెప్పుద్ది. అది సినిమాలో ఒక చిన్న హై మూమెంట్. అది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళమ్మ తన క్వశ్చన్ కి. సో అలా 0 వాల్యూని చెప్పే సీన్స్ సినిమాలో అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యామిలీ, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మధ్యలో జరిగే డ్రామా అండ్ పిల్లలు ఆ ఏజ్ లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, స్కూల్లో ఎలా ఉంటుంది అనే వాటిని చాలా బాగా రియాలిటీకి దగ్గరలో ఉండేగా చూపించారు. అండ్ అక్కడక్కడ 90s వెబ్ సిరీస్ ని కూడా గుర్తు చేసింది. సో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, డోంట్ మిస్. అండ్ నెంబర్ 11 ఇలైట్ సీజన్ 8. సో ఇలైట్కి ఇది ఫినాలే సిరీస్. సో ఇదే లాస్ట్ సీజన్ ఇది. సో ఈ సిరీస్ క్రైమ్, డ్రామా, థ్రిల్లర్గా ఉంటుంది. సిరీస్ స్టార్టింగ్లో ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు ప్రతి సీజన్స్ లాగానే. అండ్ ఫైనల్గా ఎవరు చంపరు అనేది రివీల్ అవుద్ది. అండ్ సిరీస్ మధ్యలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా డౌట్స్ రేజ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళే చంపరని మనం అనుకుంటాం, కానీ ఫైనల్గా ఇంకోటి జరుగుద్ది. ఒరిజినల్ లాంగ్వేజ్ స్పానిష్ అండ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. సింపుల్గా ఇలైట్ గురించి చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, అందులో అందరూ రిచ్ కిడ్సే ఉంటారు. అండ్ సీజన్ 1లో ఒక 3 మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్తారు. సో ఆ తర్వాత జరిగే డ్రామా ఈ 8 సీజన్స్లో ఒకే విధంగా ఉంటుంది. సో ప్రతి సీజన్లో ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ చనిపోతాడు. ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేశారు, వీటన్నిటి చుట్టూ ఎపిసోడ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో డబ్బున్నోనికి, డబ్బు లేని వాళ్ళకి, వాళ్ళ మధ్య రిలేషన్కి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటాయి ప్రతిదీ. సో నేనైతే ఈ 8 సీజన్స్ చూసిన తర్వాత స్టార్టింగ్ 4 సీజన్స్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటాయి. తర్వాత వచ్చిన 4 సీజన్స్లో అయితే అంత వెయిట్ లేదు. ఈ సిరీస్లో మెయిన్ మైనస్ ఏమైపోయిందంటే ఆ 4 సీజన్స్ వరకు ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో సీజన్స్కి పాత క్యారెక్టర్స్ పోతూ కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనం ముందుగా ఆ పాత క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల కొత్త క్యారెక్టర్స్ని అంత ఓన్ చేసుకోలేం. సో దానివల్ల సీజన్ 5 నుంచి పర్సనల్గా నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ ఈ సీజన్ 8 అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సీజన్స్కి ఆ స్టాండర్డ్స్ అనేటివి పడిపోయి అనిపించింది. స్టార్టింగ్ సీజన్స్లో ఉన్నంత డెప్త్ తర్వాత వచ్చిన సీజన్స్లో లేదు. అండ్ మీరు ఒక సీజన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వరుస పెట్టి అన్నీ చూస్తారు. బికాస్ నేను ముందు చెప్పినట్టు ఆ 4 సీజన్స్ అంత బాగుంటాయి. అండ్ ఆల్ 8 సీజన్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ 8 సీజన్స్లో హైలీ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ చూసే సిరీస్ అయితే అస్సలు కాదు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.